బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. స్వామీజీ నమస్కారం. నమస్తే అమ్మా. స్వామీజీ మనం మాట్లాడుకుందాం బ్రహ్మ ముహూర్తం గురించి. బ్రహ్మ ముహూర్తం గురించి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, చాలా మంది ఫాలో అవుతున్నారు, కొందరు ఫాలో అవ్వలేకపోతున్నారు. అసలు బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ సమయం ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆ సమయంలో దాన్ని ఫాలో అవుతే గనక అందరూ ఒక లెవెల్ కి వెళ్ళగలుగుతారా, వాళ్ళు పర్ఫెక్ట్ అవ్వగలుగుతారా, ఏంటి ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత? ఇది కూడా చాలా మందిలో ఉన్నటువంటి సంశయం. ఇది బ్రహ్మ అంటే ఏంటంటే ద బిగ్, బృహత్తమత్వాత్ బ్రహ్మ, బృహత్తమత్వాత్ బ్రహ్మ అంటే దానికంటే పెద్దది సృష్టిలో ఉండదన్నమాట. అదేవిధంగా అనోరణీయాం, దానికంటే చిన్నది కూడా సృష్టిలో లేదు. అంటే అర్థం ఏంటి? స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్, బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్ అంటే ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపి అని అర్థం. ఓకే అమ్మా. ఏవైతే సృష్టి అంతా కూడా ఆ యొక్క సర్వవ్యాపి బ్రహ్మ మీదే సృష్టి వస్తుంది, ఉంటుంది, పోతుంది. తెరపైన సినిమా వస్తుంది, ఆడుతుంది, పోతుంది. అంటే తెర గనక మనం బ్రహ్మ అనుకుంటే ఆడుతున్న సినిమాలే సృష్టి, అలాగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తెరని బ్రహ్మగా మీరు ఊహించినప్పుడు ఆడుతున్న సినిమాలు అనేవి సృష్టి, స్థితి, లయ లాంటివి అనమాట. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఈవినింగ్ షో, సృష్టి, స్థితి, లయ. ఓకే, దట్ ఈస్ బ్రహ్మ. సో ఆ బ్రహ్మ అనేది పుట్టుక లేదు, మరణం లేదు. అంటే నేను అహం అనే రూపంగా, ఆత్మరూపంగా ఉన్నదే బ్రహ్మ. ఇది బ్రహ్మ యొక్క నిర్వచనం. దానికి కనెక్ట్ అవ్వడానికి మనకు మన స్వభావం ఏంటి? ప్రకృతి 3 గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ తమోగుణం అనేది అలసట, నిద్రలో లాగేస్తుంది. రజోగుణం అనేది అత్యంత చంచలత్వంగా ఉంటుంది, కోరికలతో పరుగులు తీస్తుంటుంది అన్నమాట. సత్వగుణం అనేది శాంతంగా ఆ స్వరూపతత్వానికి కలవడానికి ఒక అనుకూలమైనటువంటి గుణం. ఈ 3 గుణాలు పూర్తిగా దాటి వెళ్తే తప్ప ఆత్మ బ్రహ్మ అనుభూతి మీకు కలగదు. బ్రహ్మ అనుభూతితోనే మీకు మోక్షం. ఇది మనకు అల్టిమేట్ గోల్. బ్రహ్మ అనుభూతి. బ్రహ్మ అంటే నా ఆత్మగా ఉన్న బ్రహ్మని నేను అనుసంధానం అవ్వడమే మోక్షం. అది నిత్యం ఉంది బ్రహ్మ, మనం అనుసంధానం అవ్వట్లేదు, మనం బయటికి లాగేస్తున్నాం. ఆ లోపల నుంచి మనకు పిలుస్తుంది, కమ్ మై డియర్, కమ్ హియర్, కమ్ హియర్. నో నో, ఐఎమ్ బిజీ. యూఆర్ గోయింగ్ అవుట్. యు నాట్ లుక్ ఇన్ సైడ్, యు గో ఆల్వేస్ ఇన్ ఎక్స్ట్రోవర్ట్, నాట్ ఇంట్రోవర్ట్. అది అయిపోయింది కదా. సో మనకి పగలంతా అలసిపోతాం, రాత్రి పడుకుంటాం. పడుకున్నప్పుడు ఒక్కసారి మెల్ల తమోగుణంలోకి వెళ్తాం. మధ్య మధ్యలో కొంచెం రజోగుణం వస్తే స్వప్నాలు వస్తుంటాయి. సో స్వప్నము, నిద్ర, ఈ 2 రజోగుణం, తమోగుణం కదా. ఈ రోజంతా అలసటంతా రికవరీ పీరియడ్ అనమాట. రెస్ట్లో మొత్తం రిఫ్రెష్ అవుద్ది అనమాట అక్కడ. అప్పుడు మార్నింగ్ ఫస్ట్ జామ్ అంటారు కదా, అంటే 2:30-3 గంటల తర్వాత, 3 o'clock తర్వాత, ఎర్లీ మార్నింగ్ 3 తర్వాత ఆ యొక్క డాగ్ టైర్డ్నెస్, అలసట ఇంచుమించు తగ్గిపోతుంది. అంటే ఎవరు తగ్గిపోద్ది? మా రాత్రి అంతా ఎటు తిరగడము, అటు తిరగడము, ఇటు తిరగడము, అటు తిరగడము, స్వప్నంతో, టెన్షన్తో లేవడము, బాత్రూమ్కి వెళ్ళడం, వాష్రూమ్కి వెళ్ళడం, నీళ్ళు తాగడం, పడుకోవడం. వీళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళకి 3 గంటలు కాదు, 10 గంటలకు కూడా నిద్ర వదలదు వాళ్ళకి. వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు. ఎవరైతే నిజంగా మీరు డైయింగ్ ఆన్ ద బెడ్, మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు యూ హ్యావ్ టు డై ఆన్ ద బెడ్, ఇంకేం మిగలకూడదు. ఆటోమేటిక్ నిద్ర వచ్చి పడిపోవాలి. నిద్ర వచ్చి మిమ్మల్ని కొమ్మాలి. వీ కెనాట్, నిద్రని మీరు ఆహ్వానించలేరు. నిద్రని పోతున్నాం అంటే మార్నింగ్ వరకు మీరు నిద్రపోరు. దాన్ని ఏంటంటే నైట్ మేర్ అంటారు. ఓకేనా? అప్పుడు సత్వగుణం అధికంగా ఉంటుంది, తమోగుణం, రజోగుణం బలహీనంగా ఉంటాయి. ఆ టైం చూసుకొని దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలని మన సామెత ఉన్నట్లుగా ఆ సమయంలో గనక సర్వాన్ని విస్మరించి మీ ఆత్మ స్మరణ చింతన చేయడం వలన మీరు తొందరగా బ్రహ్మకు కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అన్నారు. అర్థమైంది కదా. అయితే బ్రహ్మముహూర్తము ఆ 3 గంటల నుండి 5:30-6 లోపు ఆ సమయంలో ఎక్కువ మంది నిద్రపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు నిద్రపోతుంటారు. కాబట్టి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ తక్కువ. ఒకప్పుడు అడవులు ఉండేవి, నదులు ఉండేవి, సరస్సులు ఉండేవి, ఇలాంటి ఈ అలజడి లేదు, ఆందోళన లేదు. కాబట్టి బ్రహ్మముహూర్తం అనేది నిజంగా ఉండేది. ఇప్పుడు బ్రహ్మముహూర్తం అనేది పూర్తిగా లేదు. మనం అనుకుంటాను, మనం లెక్కలు వేసుకుంటాను. ఎందుకు లేదంటే నేను 3 గంటలు వేస్తుంటే లారీలు, బస్సులు జూ 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 వెళ్తున్నాయి. ఇంక బ్రహ్మముహూర్తం ఎక్కడ ఉన్నది?
నేను కూర్చుంటే లారీ సౌండ్లు, బస్ సౌండ్లే. అంటే ఆ టైంలో దేవుళ్ళు ఆశీర్వదిస్తారు ఒక వ్యక్తి మీద కాన్సెంట్రేట్ అది కాదు, ఏమీ లేదు. మొత్తానికి ఒకటే బ్రహ్మతత్వము ఆత్మస్వరూపం వ్యాపించి ఉన్నది. దాని నుండి దేశము కాలం అనేది ఒక మాయా ద్వారా ప్రపంచ సృష్టి వస్తుంది. మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం. ఈ దేశము కాలము ఆ యొక్క ఆ బ్రహ్మతత్వం సినిమాలాగా ఒక స్వప్నంలాగా ప్రకటన అవుతుంది. అలాంటి ఆ కాలమే మాయ. ఈ కాలాన్ని పట్టుకుని అలాడతారేంటి మీరు? అంటే సృష్టిలో ప్రతి గడియ అమృత గడియలే. ఏ రాహుకాలము, కేతుకాలము, శని దశలేమి ఉండవమ్మా. ఇవన్నీ కూడా ఒక వ్యావహారికంగా కాలం సత్యం అనుకుంటే జగత్తమే మహాన్ అంటే జగత్తమే సమయ్, జగత్తమే సమయ్ మహాబలవాన్ అని అంటారు, పాటలు పాడతారు. అర్థం ఏంటి? ఈ కాలమే నిజం అనుకొని బ్రతుకుతున్న వారికి కాలమే సత్యం అవుతుంది. కాబట్టి అన్ని సత్యమే అవుతాయి. కానీ 24 గంటల్లో 24 గంటలు అమృత గడియలే. వారం రోజులు 7 రోజులు అమృత గడియలే. 365 రోజులు అమృత గడియలే. మీకు అసలు ముహూర్తం అక్కర్లేదు, తీర్థం అక్కర్లేదు. మీరు నిజంగా ఆ బ్రహ్మని కనెక్ట్ అయి ఉంటే, ఆ తత్వాన్ని గురించి చింతన చేసుకున్నట్టు ముహూర్తాలు ఉండవు. ఏ టైం అంటే ఆ టైమే అమృత గడియవ అని ముహూర్తాలు మీకు అక్కర్లేదు. మీకు అసలు ఎవరు అక్కర్లేదు. ఇంకా అది మనం లేదు కాబట్టి వీటి మీద ఆధారపడుతున్నాం. ఎవరికి డబ్బులు లేనివాడికి లాటరీ మీద ఎక్కువ ఆధారపడతారు. ఎందుకంటే లాటరీ నుంచి ధనవంతుని అయిపోతున్నాయి ఏమని భ్రమ ఉంటే ఎందుకు లాటరీ మీద ఆధారపడతారు మీరు? కాబట్టి బ్రహ్మ ముహూర్తం అది. ఆ సమయంలో సాధన చేస్తే మామూలు సమయం ఏమవుతుంది? 6 గంటలు అయింది అనుకోండి, మెల్లగా సూర్యోదయం ఉషాకిరణాలు వస్తాయి. మీలో ఆ యొక్క రజోగుణం మేల్కుంటుంది. రజోగుణం మేల్కుంది. రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్. రజోగుణం అంటే ఏంటి? రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్. సో మైండ్ ఆల్వేస్ గోయింగ్ అవుట్ సైడ్. అప్పుడు మీకు ఇంకా ఏకాగ్రత తగ్గిపోతుంది, మీ సాధన తగ్గిపోతుంది. అందువలన రోజంతా కూడా అలజడి, ఆందోళనలు, ఈ వ్యవహారాలు, రాత్రి ఎక్కడ మిగిలిపోయింది వర్క్, ఏ కాము వాళ్ళు వచ్చారు, వాళ్ళు వడ్డీలు ఇవ్వాలి, వ్యాపారాలు, చీటీలు పాడాలి, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉంటాయి కదా, వంట తంట మంట కంట పెంట అన్నీ ఉంటాయి, వచ్చేస్తాయి వరుసగా. అలా నూడిల్స్ ప్యాకేజ్ లాగా మన వ్యవహారం, మన ఫ్యామిలీ పరివారంలో. కాబట్టి దీన్ని సంసారం అంటారు. సంసారంలో ప్రవేశించే ముందు రాత్రి నిద్ర నుండి ఇది సంధ్యాకాలం అనమాట. ఆ సంధ్యా సమయం అనేది ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రాక్టీస్కి అద్భుతమైన సమయం. అందువల్ల దాన్ని కొంతమంది గురువులు 3 గంటల 42 నిమిషాలకు అద్భుతం జరిగిపోతుంది. ప్రమోటింగ్ అడ్వర్టైజ్మెంట్స్. మీకు ఎనీ టైం జరగవచ్చు. మీరు తత్వాన్ని నిజంగా తెలుసుకుంటే 24 గంటలు మీకు అద్భుతాలే జరుగుతాయి, అది వేరే విషయం. కాబట్టి 3 గంటలు. మేము ఋషికేశ్లో ఉండేవాళ్ళు, మేము 3 గంటలు లేచేవాళ్ళు మార్నింగ్. రాత్రి అంతా పడుకుని మీకు తెలుసా 8:30 9 పడుకోవడమే. ఏముండదు. ఇంకా మీరు 9కి 8:30 పడుకుంటే మీకు ఆల్రెడీ 6-7 అవర్స్ అయింది. ఇంకేం చేస్తారు 3కి లేకపోతే? చెప్పండి. మీరు ఇప్పుడు ఎంత టైం పడుకుంటున్నారు? 12 పడుకుంటున్నారు. స్వామీజీ బ్రహ్మముహూర్తం నేను లేవాలనుకుంటాను 3 గంటలకి. నిద్ర పట్టదు. బ్రహ్మముహూర్తం లేచి మళ్ళా ఎందుకంటే మీకు బ్రహ్మముహూర్తం, మీకు బ్రహ్మముహూర్తం సంబంధం లేదు బ్రహ్మముహూర్తంతో. కాబట్టి బ్రహ్మముహూర్తం అనేది ఇట్స్ ఎ కాంటెక్స్ట్. మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎప్పుడు పడుకుంటున్నాము, ఎలా ఆహారం తింటున్నాము, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. అందువల్లనే గంగా తీరం హిమాలయాల్లో జనసందోహం తక్కువగా ఉంటుంది. డిస్టర్బెన్స్ ఉండవు. లారీలు బస్సులు ఇవి లేవు. కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో బ్రహ్మముహూర్తం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎండమావుల్లో నీరుని గుర్తించినట్టే. ఎండమావులు సీరియల్ విన్నారు కదా, అది ఎప్పుడు ఎండమావులు ఆడుతూనే ఉంటుంది. ఎప్పటికీ అవుతుంది, ఎప్పుడు ఎండమావులు, దాని పేరే ఎండమావులు. అలాంటిది అనమాట. సో బ్రహ్మముహూర్తం కూడా పర్సన్కి దేశము కాలానికి మారిపోతుంది. వాస్తవానికి బ్రహ్మముహూర్తం అంటే ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్లు అవుట్ సైడ్ నుంచి లేకుండా మీరు అంతర్ముఖంలో ప్రయాణించడానికి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. అది మనం క్రియేట్ చేసుకోవచ్చు, బ్రహ్మాండ చేసుకోవచ్చు. అంటే మీకు రజోగుణము తమో గుణము డామినేట్ కాకుండా ఉన్న సమయం చూసుకోవాలి. సత్వగుణంలో నేను ఉన్నప్పుడు మీకు ఆనందం, శాంతి, సంతోషంగా ఉన్న స్థితిలో మీరు సాధన చేస్తే తొందరగా చేరుకుంటారు. అందుకే కదా మహాశివరాత్రి, ఏకాదశి వ్రతాలు అన్ని పెట్టారు. ఆ సమయంలో దానం చేయండి, మిగతా వాడికంటే 100 రెట్లు ఎక్కువ అని మీకు ఉత్సాహం నింపుతారు గురువులు. అదే యథార్థం అనుకోకూడదు. మన పేదరాశి పెద్దమ్మలంగా మన నాన్నమ్మ చిన్న చిన్న కథలు చెప్తారు చిన్నప్పుడు. అవి అద్భుతాలు, మనలో ఒక ఉత్సాహం, ఇన్స్పిరేషన్, స్ఫూర్తి కోసం. తర్వాత పెద్ద అయినప్పుడు అవే ఊరికే అనిపిస్తాయి మాకు. ఇవి కూడా బుల్లి తెర మీద కథలు లాంటివి. కాబట్టి బ్రహ్మముహూర్తం అనేది అద్భుతం, అది ఉంది. కాకపోతే ఆ సమయం ఎందుకు పెట్టారంటే ఆ సమయం ఋషులు యోగులందరూ సాధన చేసుకునే సమయం. ఎందుకంటే వారు 8:30 గంటలకు పడిపోతారు. వాళ్ళ భిక్షలు 6:30కి ఈవినింగ్ 7 గంటల లోపు, 8 గంటలు 8:30కి పడిపోతారు.
ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తారు, సాధనే కదమ్మా. ఇప్పుడు ఎవరు మనం తినట్లేదు, అప్పుడు మనం ఇంకా స్టవ్ కూడా ఆన్ చేయట్లేదు చాలా మంది 8 గంటలకు రాత్రి. కాబట్టి బ్రహ్మముహూర్తం అనేది పర్సన్ టు పర్సన్, మనం ఉన్న ప్రదేశంకి చుట్టూ ఉన్న వాతావరణము అన్నిట్లో ఆధారపడి ఉంటుంది. బట్ ఎవరికి వారు క్రియేట్ చేసుకోవచ్చు అని తెలియజేశారు. ధన్యవాదాలు స్వామీజీ. తప్పకుండా. నమస్కారం. హరి